నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ కుమార్ నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు భరత్. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ రాములు, జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. దేశంలో మోడీ హవా కొనసాగుతుందని అన్నారు భరత్. ఇక్కడ భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించి మోదీని ప్రధాని చేయాలన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఈ రోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇవాళ మొదటి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా ఉంది. ఆ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలుకు రాష్ట్ర శాఖ పంపడం జరిగింది. రాబోయే కాలంలో 400 సీట్ల పైబడి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అయిపోతున్నారు. ఆ 400లో నాగర్ కర్నూలు సీటు కూడా ఉంటుందనేది ప్రజల ఆశ. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని అభివృద్ధి, దేశాభివృద్ధి, దేశ రక్షణ, దేశ ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో ఇవాళ అటువంటి ప్రధానమంత్రి యావత్తు ప్రపంచంలోనే విశ్వగురుగా భారతదేశం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి అనుచరుడుగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇక్కడ నిలబడ్డారు. ప్రజలందరూ కూడా కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి భరత్ ప్రసాద్ పోతుగంటి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మేమందరం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించి నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం మోడీ గారు నాగర్ కర్నూల్ సభ దిగ్విజయవంతం చేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధికై రేపు పొద్దున భారతదేశంలో వచ్చే బీజేపీ ప్రభుత్వానికి మేము కూడా ఒక లోక్సభ సీట్ని అందిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశంగా ఈరోజు మొట్టమొదటి నామినేషన్ నాగర్ కర్నూల్లో వేయడం జరిగింది. మొదటి విజయడంకా కూడా మేమే మోగిస్తామని సగర్వంగా సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఢిల్లీలో ఎలక్షన్స్ మాత్రం మోడీ గారే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొదటిసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయబోతుంది.